జై శ్రీరామ్. మేము రామభక్తులుగా తేదీ 13వ తేదీ నాడు అయోధ్య సలార్పూర్ వరకు మా ఇందూరు పట్టణం నుంచి సలార్పూర్ వరకు వెళ్ళాము మా సురణ గారి ఆధ్వర్యంలో. అసలుగా ఆ ట్రైను హైదరాబాద్ నుంచి బయలుదేరవలసింది. అన్నగారు ఎంతో కృషి చేసి దాన్ని నిజామాబాద్ రప్పించి దాదాపు 1200 మందికి ఎటువంటి బాధ కలగకుండా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయించారు. ఆ ట్రైన్లో కూడా సెక్యూరిటీ కానీ భోజన వసతి కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వసతులు కానీ నా పోతున్న భవిష్యత్తు మేము గోకుల్ గోసేవ నుంచి మోడీ గారికి యోగి గారికి మా అన్నగారికి పాదాభివందనం చేసి చెప్పుకుంటున్నాము. మా అనుభూతి నాది, మాకు అసలు మాటలు రావడం లేదు చెప్పడానికి కూడా చాలా సంతోషకరంగా ఉన్నది. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 500 సంవత్సరాల నిరీక్షణ జనవరి 22 రోజున అయోధ్యకు బాలరాముడి విగ్రహ ప్రతిష్ట. ఆ సన్నివేశాన్ని చూసిన ఈ తరం ప్రజలందరూ కూడా అదృష్టవంతులు. దేశంలోని నలుమూలల నుండి బాలరాముడి దర్శనం చేసుకొనటానికి వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రైల్వే శాఖ వాళ్ళు దేశంలోని నలుమూలల నుండి ప్రత్యేకమైన రైళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇందూరు నగరం నుండి 13 ఫిబ్రవరి రోజున పార్లమెంట్ నియోజకవర్గ 7 నియోజకవర్గాల నుండి పూర్తిగా ట్రైన్ ఇందూరు నగరం నుండి బయలుదేరి 17వ రోజు ఇందూరు నగరానికి మళ్ళీ ట్రైన్ చేరుకోవడం జరిగింది. దాంట్లో సుమారు 1400 మంది రామ భక్తులు వారు ఇందూరు నుండి ఏ విధంగా వెళ్ళిండ్రో అదేవిధంగా ఇందూరుకు రావడము, దాంతో పాటు వాళ్ళందరూ కూడా వారి అనుభూతి వారి అనుభవము ఆ ప్రయాణంలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా రైల్వే డిపార్ట్మెంట్ చేసిన అరేంజ్మెంట్లు. దాంతోపాటు అయోధ్యలో దిగగానే అక్కడ సంఘ వివిధ క్షేత్రాల వారు సేవా కార్యక్రమాలు స్టేషన్కి వచ్చి రామ భక్తులకు పూల వర్షంతో స్వాగతం చెప్తూ వారిని టెంట్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఉండటానికి అన్ని సౌకర్యాలు, దాంతోపాటు మళ్ళీ 2 పూటల భోజనము, టిఫిను, టీ, కాఫీ, అద్భుతమైన వ్యవస్థలు. అదేవిధంగా రాముడి దర్శనము రోజు 2 నుంచి 3 లక్షల భక్తులు దర్శనం చేసుకున్నా కానీ కేవలము గంటన్నర లోపు ఆ బాలరాముడి దర్శనం జరుగుతూ ఉంది. అయోధ్యని స్ఫూర్తిగా తీసుకొని దేశంలోని అనేక ఆలయాలు ఏ విధంగా వాళ్ళు ఇంత త్వరగా లక్షలాది మందికి దర్శనం చేపిస్తున్నారో ఇతర దేవాలయ వాళ్ళు వారు దాన్ని స్టడీ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. దాంతోపాటు ఆ బాలరాముని చూడంగానే ఈ 1400 మంది భక్తులు రామ భక్తులు తన్మయత్వంతో పూర్తిగా రాముణ్ణి చూడగానే వాళ్ళందరూ కూడా ఆనంద బాష్పాలు తన్మయత్వం చెందిన సన్నివేశం వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం వేస్తూ ఉంది. అదేవిధంగా మళ్ళీ ఒక ట్రైను మార్చి 2వ తారీఖున ఇక్కడ ఇందూరు నగరం నుండి మళ్ళీ ఒక ట్రైన్ బయలుదేరుతూ ఉంది. పార్లమెంట్ నియోజకవర్గము అంటే 7 కాన్స్టిట్యూషన్ల నుండి. దాంట్లో కూడా రామ భక్తులు వెళ్ళవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఈసారి కూడా తప్పకుండా ఆ ట్రైన్ ఇందూరు నగరం నుండి ప్రారంభించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఏదైతే ట్రైను హైదరాబాద్ నుంచి ఉండేనో నిజామాబాద్ నుంచి బయలుదేరడానికి ఆ రైల్వే శాఖ వారికి, రైల్వే మంత్రికి, దాంతోపాటు మన ఎంపీ అరవింద్ ధర్మపురి గారు కూడా కృషి చేయడం జరిగింది. వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను.